ఓకే. స్క్రాప్ బ్యాచ్ గురించి మాట్లాడుకున్నట్లయితే చెల్లి. ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో వీళ్ళందరూ ఉన్నారు కదా! డేంజర్ స్మైలీ అని అవును చెల్లి. ఇంకా కొందరు పేర్లొద్దు గానీ స్క్రాప్ బ్యాచ్ అంటే ఒక నేమ్ ఉంది అవును పర్టిక్యులర్‌గా. చెల్లి. సో వాళ్ళలో మిమ్మల్ని కూడా మిక్స్ చేసేసారు. అవును చెల్లి. ఇంత తెలీదు అప్పుడు అంటే ఇంత నాలెడ్జ్ ఉంది ఇదంతా. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ మాట్లాడితే గానీ నాకే తెలీదు సరిగ్గా నిజంగా మాట్లాడతారా అని చెప్పేసి. అవును చెల్లి. సో అలాంటి మీకు స్క్రాప్ బ్యాచ్ అనే నేమ్ వచ్చింది కదా! నార్మల్‌గా కొంచెం అయితే వచ్చింది. అయితే చెల్లెమ్మ నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్తా మీకు. పెద్ద బాస్ అని ఇట్లా స్క్రాప్ బ్యాచ్ అంటే అవును. ఇట్లా రకరకాలుగా వీడియోలు చేస్తుర్రని మనం బడే బాస్, పెద్ద బాస్. మనం చూస్తూనే ఉన్నాం. అవును. అయితే స్టార్టింగ్ లో నా వీడియోస్ కూడా సిద్దిపేటలో అంటారా బాబు మోడల్ సూపర్ మోడల్ అని నేను డాన్స్ చేసినప్పుడు కూడా చాలా మటుకు అందరు ఏమనుకున్నారు అంటే ఆ వీడియో స్క్రాప్ బ్యాచ్ ఉన్నట్టుండు బహుశా ఇట్లాంటి వీడియోలు చేస్తూనే ఉంటారు మోడల్ అదేందిరా అన్నట్టు ఇట్లా నెగిటివ్ అనుకోరు. కానీ నేను ఫారినర్స్కి ఎప్పుడైతే ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేశానో చాలా మంది తెలుసుకున్నారు ఏంటంటే అరే వీడి దగ్గర కంటెంట్ ఉంది, వీడు ఇన్స్పిరేషనల్గా ఉన్నాడు, ఖచ్చితంగా వీడిని ఎంకరేజ్ చేయాలి, వీడు ఒక రోల్ మోడల్ లాగా ఉన్నాడు అని చాలా మంది తెలుసుకోగలిగారు చెల్లె. ఓకే. అయితే గతంలో గూడా చాలా మంది ఇలాగే అంటే సామాన్యులు ఇప్పుడు మనం ఫస్ట్ మాట్లాడుకుంటే పల్లవి ప్రశాంత్ గారు. అవును చెల్లె. ఒక రైతు బిడ్డ అయ్యుండి బిగ్ బాస్‌కొచ్చి ఆ బిగ్ బాస్‌లో అన్ని డేస్ ఉండి విన్నర్ అయ్యి బయటికొచ్చారు. అవును చెల్లె. సో అదొక కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. అండ్ గతంలో గూడా చాలా మంది మహిళలు కూడా నార్మల్ పర్సన్స్ నుండి ఒక రాజకీయ నాయకులుగా అనుకున్నారు. మీరందరూ ఇలా నార్మల్ పర్సన్స్ అందరూ రాజకీయ నాయకులు అయిపోతే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అయితే నార్మల్ పర్సన్స్ అంటే వాళ్ళకి కంప్లీట్ అవేర్నెస్ ఉందో మరి ఎంత ఎడ్యుకేటెడో వాళ్ళు నాకు తెలియదు కానీ మీ దృష్టిలో చెప్పండి పోనీ. ఎంత ఎడ్యుకేటెడ్ తెలంటే మీకు తెలిసే ఉంటది. తెలియకుండా మీరు ఇంత పొలిటికల్ గా స్టెప్ అయ్యారు కదన్నా. అంటే హైలీ ఎడ్యుకేటెడ్ వెల్ ఎడ్యుకేటెడ్ నాలాగానైతే కాదురా చెల్లె. ఓకే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళని ఒక క్వశ్చన్ నువ్వు అడిగినావు అనుకోరు కామన్ గా చెల్లె ఎన్ని సీట్స్ ఉన్నాయి ఎంపీ సీట్స్ అంటే ఇప్పుడు 543 సీట్స్ ఉన్నాయి ఇట్లా ఇవన్నీ కానీ ఇండియన్ పాలిటీ గురించి కానీ కాన్స్టిట్యూషన్ గురించి కానీ పూర్తి అవగాహన కలిగి ఒక వెల్ ఎడ్యుకేటెడ్ అనే భావన అయితే నాకు కలగలే. మంచిగా పూర్తి స్థాయిలో అంటే ఎవరికంటారు? ఎవరైనా సరే కొంచెం ఏంటంటే అంటే మీరు ఒక పర్సన్ ని పాయింట్ అవుట్ చేసి మాట్లాడుతున్నారా అందరినీ అంటున్నారా? అందరూ అందరినీ అంటే మళ్ళీ పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఫీల్ అవుతారు చూసుకోండి. పెద్ద ఫీల్ అయినా సరే యువత ఇంపార్టెంట్లీ వెల్ ఎడ్యుకేటెడ్ అంటే సామాజిక స్పృహ ఉండి విద్యావంతులు అయి ఉండి యువత ముందడిగేయాలి మంచి దేశ భవిష్యత్ నిర్మాణంకై. ఓకే. సో జన సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.